అన్న నిన్న తణుకులో అయితే ఒక వివాదం చెలరేగింది. అన్న క్యాంటీన్లో అశుభ్రంగా ప్లేట్లన్నింటినీ కూడా షింక్లో క్లీన్ చేస్తున్నారంటూ, ఆ మురికి నీళ్ళలో క్లీన్ చేస్తున్నారంటూ అయితే ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది. అది నిజంగానే అన్ని అన్న క్యాంటీన్లు అలాగే చేస్తున్నారా? అసలు ఆ వీడియో వెనకాల అసలు రహస్యం ఏంటండి? మీరు చూసినటువంటి మొత్తం అదంతా ఫేక్ న్యూస్ వస్తుంది అదండి. కానీ ఇక్కడ ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో జరిగేటువంటి పరిశుభ్రత మీకు అంత క్లియర్గా వివరంగా చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంత శుభ్రం చేస్తారంటే అంత శుభ్రం చేసుకుంటారు ఇక్కడ మనకి. హ్యాండ్ వాష్ సర్వీస్ చూడండి, ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ టోకెన్ కౌంటర్ ఉంటుంది మనకి. ఇక్కడ టోకెన్ కౌంటర్ తీసుకున్న వెంటనే ఇక్కడ లోపలికి వస్తుంది మనకి. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ కౌంటర్కి వచ్చేస్తారు అనమాట. ఈ కౌంటర్ సెక్షన్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లేట్స్ ఇక్కడ తీసుకొని టోకన్స్ కలిసి ఇక్కడ తీసుకొని ఇక్కడ రైస్ కర్రీస్ అన్నీ ఐటమ్ వేసుకొని మీరు ఇక్కడ చూసినట్టు ఎంత శుభ్రంగా ఉందంటే ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క టేబుల్ కానీ అంత నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయటం, ఎప్పటికప్పుడు క్లీన్ బ్రషింగ్ చేసుకోవడం అన్ని వాసన జరుగుతుంది అన్నమాట. మీరు చూసినటువంటి అక్కడ చూపించారు కదా, ఆ యొక్క ఫేక్ న్యూస్లు ఎలా ఉంటాయంటే ప్లేట్ క్లీనింగ్ అంటే ఇక్కడ చూడండి అబ్జర్వేషన్లో చిన్న ప్లేట్ తీసుకొచ్చి మామూలు ప్రతి ఒక్కరు ఇక్కడ క్లీనింగ్ ఆడేస్తారు. డస్ట్ అంతా దీనిలో వేస్తారు అనమాట మనకి టబ్లో. ఇక్కడ నుంచి దీనిలోకి వెళ్తుంది మనకి. ఈ కౌంటర్లో ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ నుంచి హ్యాండ్ వాష్ సర్వీస్కి వెళ్ళిపోతారు లోపల చూద్దరండి. ఇక్కడ వాటర్ ఇది వచ్చి డ్రింకింగ్ వాటర్. ఆర్ఓ వాటర్ నుంచి ఫిల్టర్ పెట్టుంటారు. ఆర్ఓ వాటర్ నుంచి ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు ఆల్రెడీ క్యాన్లు నింపేస్తారు. ఈ క్యాన్లో నుంచి ప్రతి ఒక్కటి ఏంటంటే కస్టమర్లు ఇక్కడ వాటర్, మంచి వాటర్, పుష్కలమైన వాటర్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మన ఇక్కడ. ఇది వచ్చి ఇక్కడ హ్యాండ్ వాష్ అనమాట. వచ్చిన కస్టమర్లు ఏంటంటే ప్లేట్లు మొత్తం అక్కడ పెట్టేసి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటారు మనకి. చూడండి ఎప్పటికప్పుడు మొత్తం నీట్గా ఉంటుంది అనమాట మనకి. ఇక్కడ ప్లేట్లు శుభ్రం చేస్తున్నారంటే ఎలా చేస్తున్నారంటే అంత శుభ్రంగా ఉంటుంది. ఒకసారి చూద్దారండి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్టయితే డిష్ వాష్ ఆల్రెడీ సర్ఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మాస్కు, హెడ్కి బ్లౌజింగు, హ్యాండ్ బ్లౌజింగు, ఆ ప్లేట్లు మొత్తం ఏంటంటే సర్ఫ్తో ప్రతి ఒక్క ప్లేట్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ సర్వీసింగ్ పోతారు. ఇక్కడ నుంచి ఏంటంటే క్లీనింగ్ అవుతుంది. అక్కడ నుంచి వాటర్ సర్వీస్ మళ్ళీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్లేటింగ్ మొత్తం అక్కడ సెట్ చేసుకుంటూ అయిపోద్ది. మళ్ళీ అక్కడ నుంచి యథావిధిగా కౌంటర్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ రెగ్యులర్ బ్లౌజ్ యూజ్ చేస్తారు. ఆరో ఒకటి ప్రతి ఒక్కటి ఏంటంటే క్యాన్లో మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు పోయేది వస్తుంది. ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో జరిగే విషయాలన్నీ ఇదే ఉంటాయి అన్నమాట. ఎంత నీట్గా ఉంటాయంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ డైకాలసిస్ సెంటర్ 32వ డివిజన్లో అన్నా క్యాంటీన్ది. ఇక్కడ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ మనం చేస్తూనే ఉంటాము. అంత నీట్గా పరిశుభ్రంగా ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. మళ్ళీ కౌంటర్ నుంచి మళ్ళీ ఇక్కడ ప్లేట్స్ ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా పెడతారు అన్నమాట. డైలీ మెనూ అది.